ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంతగానో దేవుడు మనల్ని తన మాటల ద్వారా ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. చాలా సమాధానకరమైన జీవితాలతో మనల్ని వర్ధలింపు చేస్తున్నారు. ప్రతిరోజు మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నామండి. మీరు మాకు పంపిస్తున్న ప్రార్థన అవసరతలు, మీరు మరి ఫోన్ పరిచర్య ద్వారా ఫోన్లో మీరు తెలియచేస్తూ ఉన్న మీ పరిస్థితుల విషయాలు అన్నిటినీ ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి, దేవుడు గొప్ప కృప చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో 86వ కీర్తనలు 17వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చక్కని మాటలు కదా. చూడండి, పగవారు చూచి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాళ్ళను కనపరిచే దేవుడు మన దేవుడు. ఆమెనని చెప్పండి. ఆమె పగవారు సిగ్గుపడేటట్లుగా మన జీవితాలను దేవుడు ఖచ్చితంగా ఉంచే దేవుడుగా ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థించండి. పగవారు సిగ్గుపడేటట్లుగా మీ ఎడల ఎంతమంది అయితే పగవారు మరి మీ జీవితంలో మీకున్న పరిస్థితుల్ని బట్టి వారు ఎంతగానో ఆనందపడడం మీరు చూస్తూ ఉంటారు. చాలామంది ఎలా ఉంటారంటే పడిపోవాలని, చెదిరిపోవాలని, పాడైపోవాలని ఆశ పెట్టుకుని బ్రతికేవారు చాలా మంది ఉన్నారండి. ఎదుటివారు మనకంటే ఎక్కువగా ఎదగద్దు కదా, అలాంటి జీవితాలు చాలా మంది ఈరోజు చాలా మంది ఆశలు కూడా అలానే ఉన్నాయి. మనకంటే ఎక్కువగా ఎవరు ఉండకూడదు కదండి. పగవారు మిమ్మల్ని నాశనం చేయాలని చూసినా, లేకపోతే మీరు ఆ పగవాడు పెడుతున్న బాధల్ని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి మీరు బాధపడుతున్నా, గుర్తుపెట్టుకోండి, పగవాడు సిగ్గుపడేటట్లుగా దేవుడు మన జీవితాల్లో మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడిగా ఉన్నారండి. స్థితిగతులను మార్చే దేవుడు, నీ పరిస్థితి మార్చేటట్లుగా చేసే దేవుడు. ఆమెన్. నీ పరిస్థితులు మారిపోవడం జరుగుతాయి. ధైర్యంగా ఉండండి. ఇదిగోండి, శుభకరమైన ఆనవాలను మరి అందరి ఎదుట, అందరి కళ్ళకు ఆశ్చర్యకరంగా మీ పరిస్థితులను మార్చి పగవారే సిగ్గుపడేటట్లుగా దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. ఎక్కడైతే ఏ పరిస్థితిలో అయితే మీరు బాధపడుతున్నారో, వేదన పడుతున్నారో, కృంగిపోయి ఉన్నారో, బాధపడుతున్నారో, ఎంతమంది ఎదుట అయితే అవమానాలు పడుతున్నారో, చూస్తున్న వారు పగవారే సిగ్గుపడేటట్లుగా దేవుడు ఉంచబోతున్నారు. పగవారు సిగ్గును చూడబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా, నీ చుట్టుపక్కన, నీ చుట్టూరా ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు చేసిన మహత్కార్యాన్ని చూడబోతున్నారు. ఆమెన్. స్థితిగతులను మార్చే దేవుడని మన దేవుడు. మన పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉండవు. చాలామంది చాలా భయంకరమైన పోరాటంలో ఉండొచ్చు. అనుకోవచ్చు, నా పరిస్థితి మారదేమో, నా బ్రతుకు మారదేమో అంటున్న వారు కూడా ఎలా ఉన్నారంటే, ఇంకా నీ జీవితం ఇంతే, నీ పరిస్థితి మారదు, ఇంకా నీ జీవితంలో ఇదే నీ బ్రతుకు అన్నట్లుగా చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలను బట్టి చాలా వేదనకి గురైపోతుంటాం. కానీ చూడండి, పరిస్థితులను మన దేవుడు మార్చిపోతున్నారు. మన పగవారు ఎవరైతే మనల్ని నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని చాలా చాలా దుఃఖానికి గురి చేస్తున్నారో, ఇదిగో వారే సిగ్గుపడేటట్లుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఆమేన్. వారు సిగ్గుపడేటట్లుగా ప్రభు చేయబోతున్నారు. ప్రజలందరూ కూడా, ఇంటి వారు కానీ, లేకపోతే సొంత వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో వారు ప్రభు మహిమను మెడల చూడబోతున్నారు. గర్భం ఇంకా రాదండి, ఇంతే అండి మీ జీవితం, మీ జీవితం ఇంత, ఇద్దే మోడుబారిన జీవితం, ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా గర్భం తెరవబడుతుంది అనే మాటలు చూస్తున్నారా? మీ జీవితంలో ఈ పరిస్థితి ఇలానే ఉండాలని కోరుకుంటున్నారా? హన్నా తన జీవితంలో గొడ్రాలుగా అనుభవిస్తున్న సమయంలో నిజంగా ఆమె చాలా కన్నీరు కార్చిందండి. హేళన చేయబడింది. చాలా మాటలంది పెనిన్న తన వైరి. కానీ నిజంగా హన్నా జీవితాన్ని దేవుడు మార్చివేశారండి. హన్నా నేరుగా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టింది, అడిగింది, దేవన పరిస్థితి మార్చమని. దేవుడు తన పరిస్థితిని మార్చివేశారండి. ఆమేన్. సిగ్గుపడేటట్లుగా చేశాడు దేవుడు. ఆమేన్. ఎవరైతే పెనిన్నా
మరి ఆమెను ఎంత వేదనకు గురి చేసిందో, మరి నిజంగా ఆ ఆ హన్న జీవితాన్ని చాలా మధురంగా దేవుడు మార్చారండి. మోడు బారిన బ్రతుకులను నిజంగా అద్భుతమైన స్థితిలో మరి ఆ బ్రతుకులను మార్చే దేవుడు, మధురంగా మార్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీ జీవితం ఎలా ఉన్నా దేవుడు నీ జీవితాన్ని, నీ పరిస్థితులను మార్చబోతున్నారు. అంటున్న వారే, బాధ పెడుతున్న వారే, అవమానిస్తున్న వారి ఎదుటనే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. దేవుడు ఒక శుభకార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నారు. మరి దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవ్వబోతున్నారు. నీ జీవితంలో జరగదు అన్న వారి ఎదుటనే సాక్షిగా ప్రభు నిలబెట్టబోతున్నారు. ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. మరి మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అయ్యా. అయ్యా, మా పగవారు సిగ్గుపడేటట్లుగా మా జీవితంలో శుభకార్యమైన ప్రభా ఆనవాలను అయా అందరి ఎదుట ప్రభా ఇదిగోండి కనపరచబోతున్నందుకు స్తోత్రం. మా జీవితాలను అనేక మంది కళ్ళకు ఆశ్చర్యకరంగా ఉంచబోతున్నందుకు స్తోత్రం. ఈ మాటలు మేము రిసీవ్ చేసుకుంటున్నాము. ఉదయకాల సమయంలో పగవారు సిగ్గుపడేటట్లుగా మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. ఎంతమంది ఏ పరిస్థితుల్లో ఉన్నారో, బాధలలో, నిందలలో, అవమానాల్లో, పోరాటాల్లో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక ప్రభా. ఇదిగోండి వారి జీవితాల్లో ఉన్న ఆ ప్రతి పరిస్థితి మారిపోవును గాక. గొప్ప చేయమని వేడుకున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యం, గొప్ప శుభవార్తను మీరు దయచేస్తూ అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా మీరు ఉంచమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితంలో అద్భుతం జరిగించండి. ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ప్రతి విషయం మీరు తోడే ఉండండి అయ్యా. ఇదిగోండి అలానే మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. విశేషకరమైన రీతిలో అయా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. బాధలలో, నెమ్మది లేని పరిస్థితుల్లో, దుఃఖంలో, పోరాటంలో ఉన్న వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు ధైర్యపరచండి. విధవరాలను, అనాథులను ప్రభా ఇదిగోండి భయంకరమైన పోరాటాలతో ఉన్న వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తూ మీరే సహాయం చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 18వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్, సిపిఎం ఆఫీస్ పక్కన NST రోడ్, ఖమ్మం నందు జరుగును. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 19వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు జరుగును. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.